మానవాళికి ఇప్పుడు అతిపెద్ద ఆపద కరోనా. కరోనా వచ్చిన వారు ఎలా మహమ్మారిని జయించాలి అని తలలు పట్టుకుంటున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సామాన్యుడికి శక్తికి మించి అన్నట్టు మారిపోతోంది. సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైతో సహా ఐటీ క్యాపిటల్ బెంగళూరు వణికిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేసులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో జనంలో ఆందోళన ఎక్కువైంది. మార్చిలో మొదలైన సెకండ్ వేవ్ దేశాన్ని హడలెత్తిస్తోంది. 4 లక్షల కేసులు, 4,000కు పైగా మరణాలు. సగటు మనిషిని ఇవన్నీ బెంబేలెత్తిస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళీ కరోనా అంటూ ఠారెత్తిపోతున్నాడు. అసలు కరోనా ముక్కులోకి ఎలా ప్రవేశిస్తుంది, ముక్కు ద్వారా గొంతులోకి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళుతూ మనిషి ఆలోగా పూర్తిగా డౌన్ చేస్తూ కరోనాను ఎలా కట్టడి చేయాలన్న దానిపై ఎన్నో సలహాలు సూచనలు కావాల్సినటువంటి అవసరం ఉంది. వైరస్ శరీరంలోకి పూర్తిగా ప్రవేశించక ముందే కట్టడి చేస్తే ప్రమాదం లేకుండా బయటపడొచ్చు అంటున్నారు డాక్టర్స్. కరోనా విజృంభిస్తున్న వేళ బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా ఇప్పుడు ఎలాంటి ఔషధాలు వాడాలి, ఎలాంటి మాస్కులు వాడాలి, ఎలాంటి రక్షణాత్మక చర్యలు తీసుకోవాలన్న దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఢిల్లీలో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా 30 బెడ్ కోవిడ్ కేర్ ద్వారా ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి తెలుగు వైద్యులు కల్పన నాగ్పాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్. ముందుగా అసలు ప్రస్తుతం దేశంలో సిచ్యువేషన్ ఎలా ఉందో మాట్లాడుకుందామండి. ఈ సెకండ్ వేవ్ ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూస్తుంటే చూసే వాళ్ళకు, వినే వాళ్ళకు, అనుభవిస్తున్న వాళ్ళకి ఇది భయంకరమైన పరిస్థితిలానే కనిపిస్తోంది. అండ్ మీరు డాక్టర్ ప్రత్యక్షంగా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ని. పేషెంట్స్లో అంటే ఫస్ట్ అండ్ సెకండ్కి ఎటువంటి వేరియేషన్ మీకు కనిపిస్తోంది? ఇప్పుడు మనకి చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి సెకండ్ వేవ్ లో. అది కాకుండా ఈసారి మేము యంగ్ పేషెంట్స్ లో చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాము, చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. ఫస్ట్ వేవ్ లో ఇప్పుడు 2 months బేబీస్ అని, 2 years బేబీస్ అని, లైక్ చిన్న అడాలసెంట్స్ లో లైక్ 12 years 15 years 16 years అలాంటి కేసెస్ ఎక్కువ వినేవాళ్ళం కాదు. ఈ వేవ్ లో చిన్న వాళ్ళకి చాలా మందికి వస్తుంది. యంగ్స్టర్స్ 30 to 40 years ఏజ్ గ్రూప్ లో కూడా చాలా చూస్తున్నాము. ఎల్డర్లీలో మేబీ బికాస్ చాలా మందికి వ్యాక్సినేషన్ వచ్చేసింది కాబట్టి కంపారిటివ్లీ కొద్దిగా తక్కువ చూస్తున్నాం లాస్ట్ వేవ్ కంటే. కానీ అన్ని ఏజ్ గ్రూప్స్ లో కేసెస్ వస్తున్నాయి అండ్ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాము సెకండ్ పాండమిక్ లో. అండ్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ కేసెస్ ఎక్కువ కావడానికి, మీకు అందరికీ తెలుసు. కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, అది కంటిన్యూస్లీ ఫాలో చేయాలి. వ్యాక్సినేషన్ 2 సార్లు వేసుకున్నా కూడా అది ఫాలో చేయాలి. మనకి ఇంకేం చాయిస్ లేదు. మనం బతకాలి, మనం బాగా హెల్తీగా ఉండాలంటే ఈ ప్రోటోకాల్ స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు టీవీ ఛానల్ తో మాట్లాడుతున్నానే, కానీ నేను మాస్క్ వేసుకొని ఉన్నాను, హెడ్ గేర్ వేసుకొని ఉన్నాను. సో ఇవన్నీ ఎంత కవర్ చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఫేస్ ద్వారానే ఇది వెళ్తుంది అన్నమాట. అండ్ మేడం, కేసులు ఎక్కువ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్లో వేరియేషన్ ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు సివియర్గా ఫీవర్ వచ్చినప్పుడు, లేదంటే జలుబు అండ్ సివియర్ హెడేక్, మోషన్స్, వామిటింగ్ లైక్ ఇలాంటివి చూసాము. అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్ సిమ్టమ్స్కి సంబంధించి? ఇప్పుడు 2 కేటగిరీలు ఉన్నాయండి. కొంతమంది ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటే వాళ్ళకి కోవిడ్ ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ వస్తుంది, కనుక వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండదు. సిమ్టమాటిక్ పేషెంట్స్ లో 3 కేటగిరీస్ ఉన్నాయి. మైల్డ్ కేసెస్ ఉన్నాయి, మోడరేట్ కేసెస్ ఉన్నాయి, సివియర్ కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ స్క్రీన్ చేయడానికి డాక్టర్స్ ఉన్నాము, ఫిజిషియన్స్, పల్మనాలజిస్ట్, ఈఎన్టీ, అనస్థెటిస్ట్, వీళ్ళందరూ చూసుకోగలుగుతారు. సో బేసికలీ అందరినీ కేటగరైజ్ చేయాలి. ఎవరు మైల్డ్ లో ఫిట్ అవుతారు, ఎవరు మోడరేట్ లో ఫిట్ అవుతారు, ఎవరు సివియర్ ఫిట్ అవుతారు. ట్రీట్మెంట్ అంతా దాని బేసిస్ మీదనే ఉంటుంది. ఓకే, వైరస్ వన్స్ మనలో ప్రవేశించిన తర్వాత ఎంత పీరియడ్, ఎంత టైం ఉంటుందండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కులోకి, కంటిలోకి, నోట్లోకి ఈ మార్గాల ద్వారానే మన బాడీలోకి వస్తుంది కదా. అసలు ఎలా ఇది జర్నీ చేస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, లైక్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారా, అది దానికి సంబంధించి చెబుతారా? యూజువల్లీ 2 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది ఇంక్యుబేషన్. దాని తర్వాత ఇన్ఫెక్షన్ క్యాచ్ అవుతుంది. అండ్ ఈసారి మనకి నోస్ నుంచి, నేజోఫారింగ్స్ నుంచి మౌత్ కి వెళ్ళి లంగ్స్ కి వెళ్ళాలని లేదు. ఈసారి ర్యాపిడ్లీ త్రూ ద మౌత్ లంగ్స్ కి వెళ్ళిపోతుంది. అంటే సెకండ్ వేవ్ లో మేము ఏం నోటీస్ చేస్తున్నామంటే వైరస్ తొందరగా లంగ్స్ లోకి వెళ్తుంది. ఫస్ట్ వేవ్ లో మేము అందరం చూసింది ఏంటంటే నోజ్, నేజోఫారింగ్స్ లో ఎక్కువ రోజులు, ఈవెన్ 4 to 5 weeks దాకా వైరస్ ఉండేది.
అండ్ ఈవెన్ ఫీసీస్ లో అంటే మోషన్స్ లో కూడా వచ్చేది వైరస్ ఎక్కువ. ఈ వేవ్ లో ఎక్కువ మేము ఏం చూస్తున్నామంటే ముక్కు ద్వారా నోటి ద్వారా తొందరగా లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది త్రూ ద ట్రేకియా. అంటే ఈసారి చాలా దాని యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉందంటారు. అవునండి. అండ్ డాక్టర్ మనం చాలా వేరియంట్స్ తో డీల్ చేస్తున్నాము. ఈ కొత్త వేరియంట్ బిహేవియర్ అసలు టోటలీ ఐ మీన్ లాస్ట్ టైం మనం చూసింది వేరే వైరస్ స్ట్రెయిన్ అన్నమాట, ఇప్పుడు చూసేది వేరే స్ట్రెయిన్. ఇప్పుడు కూడా మనం ఇండియాలో ఇప్పుడు నార్త్ ఇండియాలో యూకే వేరియంట్ లాగా ఉంది, వెస్ట్ ఇండియాలో ఏమో ఇది డబుల్ మ్యూటెంట్ లాగా ఉంది. సో మనం డబుల్ మ్యూటెంట్ తో డీల్ చేస్తున్నామా, ట్రిపుల్ మ్యూటెంట్ తో డీల్ చేస్తున్నామా, ఎగ్జాక్ట్ స్ట్రెయిన్ ప్రతి పేషెంట్ లో మనం కనిపెట్టలేకపోతున్నాం. కానీ ఓవరాల్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామంటే ఈసారి తొందరగా లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కరోనా సోకింది అని చెప్పేసేసి అందరూ హాస్పిటల్లోకి వచ్చేయకండి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసేసి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇంత ఫాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉండడం, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతి ఒక్కరు డాక్టర్ కన్సల్టేషన్ తో ఉండాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏజ్ గ్రూప్ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కరోనా లంగ్స్ నే కాదు, హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే స్ట్రోక్స్ కావచ్చు అండ్ మయోకార్డిటిస్ కావచ్చు, లేకపోతే వేరే ఇంకేమైనా సిస్టమ్ లైక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ డయారియాస్ కావచ్చు అండ్ మెంటల్ ఫాగింగ్ లాగా అవ్వచ్చు. అంటే డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో కాన్స్టెంట్లీ డాక్టర్ తోటి టచ్ లో ఉంటే మాకు డాక్టర్ చెప్తారనమాట. ఇప్పుడు ఏజ్ గ్రూప్ బట్టి, కోమార్బిడిటీస్ బట్టి, అంటే మీకు ఇంకా వేరే ఏమన్నా జబ్బులు ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ఆస్మా ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, వేరే ఇంకేనా ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజీజ్ ఉందా, ట్రాన్స్ప్లాంట్ అయిందా, అంటే మనకి బాడీ ఇమ్యూనిటీ తెలిసిపోతుంది డాక్టర్ కి. అండ్ ఏజ్ గ్రూప్ ఎందుకంటే ఎల్డర్లీ అబౌవ్ 60 వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో అది ప్లస్ అసోసియేటెడ్ డిజీజెస్ ప్లస్ సిమ్టమ్స్, ఇవన్నీ కాంబినేషన్ తోటి డాక్టరే డిసైడ్ చేయగలుగుతారు. అందుకే ఒకటి అందరికి మంచి అడ్వైస్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు. ఈ మధ్య వాట్సాప్ లో ప్రతి ఒక్కరి ట్రీట్మెంట్ ఫాలో చేస్తున్నారు అందరూ స్టాండర్డ్ గా, అందరూ డాక్సిసైక్లిన్ వేసుకోండి, అందరూ వైటమిన్ సి, డి, జింక్ అలాగా ప్రిస్క్రిప్షన్స్ వాట్సాప్ చేసేస్తున్నారు, అందరికి రొటేట్ చేసేస్తున్నారు, అందరికి ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇది మ్యాథమెటిక్స్ లాగా కాదు 1+1 అండ్ ఇప్పటికీ కూడా కరోనా వస్తే చాలా మంది చెప్పకుండా మీరు అన్నట్టు ఇప్పుడు వాట్సాప్ లో రొటేట్ అయ్యేటువంటి ఈ ప్రిస్క్రిప్షన్స్ చూసి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా ఇంట్లోనే ఈ మెడికేషన్ తీసుకుంటూ సివియర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నామండి. అవునండి, ఈవెన్ యంగ్ పేషెంట్స్ లో సెల్ఫ్ మెడికేషన్ ఇస్ వెరీ రాంగ్, అది చేయకూడదు. ఇంకా ఇప్పుడు డాక్టర్స్ కి తెలుసు అనమాట ఎవరికి యాంటీకోయాగులెంట్ స్టార్ట్ చేయాలి, ఎవరికి యాంటీబయోటిక్స్, బికాస్ యాంటీబయోటిక్స్ చాలా మంది అలాగే తీసేసుకుంటున్నారు. ఇది వైరల్ డిజీజ్, ఇందులో యాంటీబయోటిక్స్ అక్కర్లేదు. కానీ కొంతమంది పేషెంట్స్ కి యాంటీబయోటిక్స్ ఏ స్టేజ్ లో అడ్మినిస్టర్ చేయాలి ఇవన్నీ స్పెషలిస్టులకే తెలుసు. సో అలాగే రెమ్డెసివిర్ కొంతమంది ఇక్కడ అక్కడ పరిగిస్తూ ఉన్నారు రెమ్డెసివిర్ తో. రెమ్డెసివిర్ అందరికీ అక్కర్లేదు. ఇప్పుడు అసలు దాని రోల్ కూడా ఐ మీన్ డెఫినెటివ్ రోల్ కాదు, కానీ కొంతమంది సివియర్ కేసెస్ లో ఇస్తున్నాం రెమ్డెసివిర్ విత్ ప్లాస్మా కాంబినేషన్. కానీ ప్రతిదీ వెదర్ ఇట్ ఇస్ మైల్డ్ కేస్, మోడరేట్ కేస్, సివియర్ కేస్, నా అడ్వైస్ ఏంటంటే మీరు డాక్టర్ కన్సల్టేషన్ తోటే మీరు ఫాలో అవ్వాలి, మీ సొంతగా ఏమి తీసుకోవద్దు. అండ్ డాక్టర్, ఇప్పుడు మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ని చెప్పారు. అండ్ ఎక్కువగా హార్మ్ఫుల్గా ఏది అనిపిస్తోంది? ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు మా దగ్గర వచ్చే కేసులన్నీ యూజువలీ మనము ప్రెడిక్షనే చేయగలుగుతాం అందరూ ఒకే స్ట్రెయిన్ లో. ఎందుకంటే ఒక పర్టికులర్ రీజన్ లో డీల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఢిల్లీలో మనము వేరే వేరే స్ట్రెయిన్స్ ఉన్నామని అనుకోలేము, అందరూ ఒకటే స్ట్రెయిన్ తోనే ఎఫెక్ట్ అవుతున్నామని అనుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నార్త్ ఇండియాలో యూకే స్ట్రెయిన్ ఎక్కువ అంటున్నారు సైంటిస్టులు, మైక్రోబయాలజిస్టులు వాళ్ళే చెప్పగలుగుతారు మనం ఏ స్ట్రెయిన్ తో డీల్ అవుతున్నాం. కానీ ఇండివిజువల్లీ మనం ప్రతి పేషెంట్ కి మనం ఇది టెస్ట్ చేయట్లేదు ఏది సబ్ స్ట్రెయిన్ ఏ వెరైటీ అని. అంటే క్లినికల్ గా వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే అండర్లైన్ ఇల్నెస్, ఏజ్ గ్రూప్, బిఎంఐ చాలా ఉన్నాయండి, ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రతి పేషెంట్ కి, అది డాక్టర్స్ డిసైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ కి మేము యాంటీకోయాగులెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది క్లాటింగ్ మెకానిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని మనం ప్రొఫిలాక్టిక్ గా కొంతమంది పేషెంట్స్ కి మనం యాంటీకోయాగులెంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, కొంతమంది పేషెంట్స్ కి నెబులైజేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనకి కొంతమందికి ఐవి మిథైల్ ప్రెగ్నెన్సీలో ఇవ్వాల్సి వస్తుంది. ఈ స్టీరాయిడ్స్ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, 2వ రోజు నుంచే వేసేసుకుంటున్నారు.
అలా కాదు, స్టీరాయిడ్స్ ముందుగా వేసుకుంటే దానికి నష్టం అవుతుంది అనమాట, మీ ఇమ్యూనిటీ ఇంకా తక్కువ అయిపోతుంది. స్టీరాయిడ్స్ ఎప్పుడు అడ్మినిస్టర్ చేయాలో అది స్పెషలిస్ట్ కే తెలుసు. మనం ఫస్ట్ వీక్ లో ఇవ్వాలా, సెకండ్ వీక్ లో ఇవ్వాలా. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్లు కూడా ఆ కరోనా పాజిటివ్ అని తెలిసిందానే అందరూ ల్యాబ్కి వెళ్ళి బోల్డ్ అని టెస్టులు చేసుకుంటున్నారు. ఆ టెస్టులు కూడా వాట్సాప్ లో రొటౌట్ అవుతున్నాయి. బి డైమర్ అని, IL-6, CRP, ఇవన్నీ మాకు తెలుసు. బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఎవరికి ఎప్పుడు కావాలా. సో ప్లీజ్ కన్సల్ట్ విత్ ద డాక్టర్స్. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఎంత స్ట్రెస్ఫుల్ అయినా, ఎన్ని ఆన్లైన్ కన్సల్టేషన్లు అయినా మేము మొత్తం కోఆపరేషన్ తోటి ప్రతి పేషెంట్ కి హెల్ప్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు మేమందరం ఫ్రీ కూడా చేస్తున్నాం ఆన్లైన్ కన్సల్టేషన్స్. సో ప్లీజ్ అది అవైల్ చేసుకోండి, ఆ సర్వీస్ యూస్ చేసుకోండి, డాక్టర్స్ అని కనుక్కోండి. ఇప్పుడు మొత్తం ఇండియాలో మీరు చూడండి, ఈ ఆక్సిజన్ షార్టేజ్ తోటి ఎంతమంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. అలాగే ఈ రెమ్డెసివిర్ కూడా ఎంత బ్లాక్ లో ఎంత మంది చార్జెస్ ఓవర్ చార్జ్ చేస్తున్నారు. కానీ డాక్టర్స్ వాళ్ళ ఫీస్ అదే, చాలా మంది ఫ్రీగా కూడా చేస్తున్నారు. ఎంత మార్నింగ్ అండ్ నైట్, ఈవెన్ చాలా మంది ఇప్పుడు నాకు తెలిసిన ఫిజిషియన్స్, నా కలీగ్స్ అందరూ మిడ్ నైట్ వరకు కన్సల్టేషన్స్ ఇస్తున్నారు. అండ్ ఫోన్ లో ఆఫ్ చేసి పెట్టుకోవట్లేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే అది కూడా అటెండ్ చేస్తున్నాం. సో ప్లీజ్, డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళనే కన్సల్ట్ చేసి అప్పుడే మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. మీకు కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి మేము ఉన్నాం. అండ్ డాక్టర్, ఢిల్లీలో చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ అసలు బాగలేనటువంటి పరిస్థితి. అసలు కరోనా వ్యాప్తి ఎట్లా ఉంది అండి అక్కడ? అందుకే నేను ఈ సెంటర్ స్టార్ట్ చేశాను. బాగా 3 వారాలుగా 4 వారాలుగా పాపం చాలా మంది పేషెంట్స్ బెడ్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ కి అయితే చాలా మందికి నేను అదే వాళ్ళకి ఇంట్లోనే అడ్వైస్ చేసేటట్లు మెడిసిన్స్ అన్ని చెప్పేదాన్ని. కానీ సివియర్ కేసెస్, క్రిటికల్ కేసెస్ లో మేమందరం డాక్టర్స్ హెల్ప్లెస్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ICU బెడ్స్ కూడా లేవు అండ్ ఆక్సిజన్ అయితే దొరకట్లేదు. అందుకని ఈ 30 బెడ్ ఫెసిలిటీ, ప్రతి బెడ్ కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉండేటట్లు అరేంజ్ చేశాను. నాకు నా సహయోగం తోటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండి వాళ్ళు కూడా వాలంటీర్ చేసి హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన దేశం ఉండే వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సినిమా యాక్టర్స్ కానీ, మన ఎవరైనా మన రిచ్ కమ్యూనిటీలో ఎవరు ఉన్నా కూడా అందరూ ముందుకు వచ్చి మనం ఇలాంటి ఫీల్డ్ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ ప్లస్ గవర్నమెంట్ వాళ్ళైతే ఇంకా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని వాళ్ళు పొద్దున రాత్రి చూసుకోవాలి, డే టు డే ఇవాళ ఏం పనులు చేశాము, ఏది ఇంప్లిమెంట్ చేసాము. పేపర్లో ఉంటే ఏం లాభం లేదు, పేపర్లో రాసుకున్నది ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము మా ఢిల్లీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మేము ఇన్ని బెడ్లు ఎక్స్ట్రా కడుతున్నాము, 10,000 బెడ్లు కడుతున్నాము, ICU బెడ్లు ఇన్ని ఎక్స్ట్రా కడుతున్నాము, వెంటిలేటర్లు ఇన్ని ఎక్కువ తీసుకొస్తున్నాము. ఎక్కడ ఇప్పుడు టైం వచ్చినప్పుడు అంత గందరగోళం, ఒక్కరికి కూడా బెడ్లు లేకుండా, ఆక్సిజన్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకంటే మన లాక్స్ యాటిట్యూడ్ అన్నమాట. ఇప్పుడు మన కంట్రీలో సునామీ వచ్చింది కదా, ఆ సునామీ తర్వాత బోల్డ్ అని మీటింగ్స్, హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ సునామీ, అంతే. ఒక 2-3 నెలలు ఇవన్నీ ఉంటుంది, తర్వాత అందరు మర్చిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ సునామీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో అసలు తెలియదు. యాక్చువల్ గా మీరు అన్నట్టు మొదటి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే గనక మనకు మొదటి అండ్ సెకండ్ వేవ్ కి ఉన్నటువంటి గ్యాప్ ని మనం సెకండ్ వేవ్ టైంలో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది గనక చర్యలు ముందుగానే తీసుకుంటే మేబీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళం కాదేమో, ఇంత తీవ్రంగా ఉండేది కాదేమో. అవునండి, ఇప్పుడు కూడా ఇప్పుడు టెస్ట్లు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఏమవుతున్నారంటే, ఇప్పుడు 20 మంది వచ్చారనుకోండి, అందులో ఇప్పుడు నేను ఆ 20 మందికి కోవిడ్ టెస్ట్ సపోజ్ నేను అడ్వైస్ చేశానంటే, అందులో ఏంటంటే 10 మంది చేసుకుంటారు, 10 మంది చేసుకోరు. వాళ్ళు సొంతగా పారాసిటమాల్ వేసుకొని ఇంట్లోనే అబ్జర్వ్ చేసుకుంటారు. అందుకని ఈ స్టాటిస్టిక్స్ టీవీలో చూపిస్తారు చూడండి, ఇవన్నీ నిజమైన స్టాటిస్టిక్స్ కాదు, దీనికంటే ఎక్కువ కేసెస్ అన్నమాట. సో మన ఇప్పుడు కూడా గవర్నమెంట్ షుడ్ యాక్ట్. వాళ్ళల్లో అందరూ ఓవర్ వర్క్ చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ చేసేటట్లు అందరికి జాయింట్ ఎఫర్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు ఇది కమ్యూనిటీ ఎఫర్ట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరి సిటిజన్ ని యాక్ట్ చేయాలి, అందరూ ఏదో ఒక విధంగా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మా కాలనీలో ఒక ఆవిడ అందరికి ఫ్రీ ఫుడ్ ఇస్తుంది కోవిడ్ పేషెంట్స్ కి. అలాగే చాలా మంది సోషల్ వర్కర్స్ నేను చూస్తున్నాను. ఈ సోషల్ వర్కర్స్ మంచి పనులు చేస్తున్నారు. ఇలాగా మనకి ఎక్కువ వాలంటీర్స్ ఈ టైంలో కావాలి. డాక్టర్స్, స్టూడెంట్స్, MBBS స్టూడెంట్స్ కానీ, ఇంట్లో కూర్చొని PG ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఆఫర్ చేయొచ్చు కోవిడ్ డ్యూటీస్ కి. ఇప్పుడు మా సెంటర్ లో కూడా మాకు ఇంకా స్టాఫ్ ఉంటే మేము ఈ బెడ్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. సో డాక్టర్స్, నర్సెస్ కూడా మనకి ఎక్కువ కావాలి.
ఇంకోటి ఏంటంటే థర్డ్ పాండమిక్ కూడా వస్తుంది, థర్డ్ వేవ్ కూడా. కనీసం ఆ థర్డ్ వేవ్ కన్నా మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ డాక్టర్, అంటే లాస్ట్ టైం కనుక మనం చూసుకున్నప్పుడు ట్రీట్మెంట్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు అవసరమైనటువంటి ట్రీట్మెంట్కు లాస్ట్ టైం ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారో 14 days కిట్ ఇచ్చి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇంత ఫాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఫ్రీక్వెంట్గా యాక్చువల్గా 2-3 daysకే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటాం. దీనికి సంబంధించి ఏం చెబుతారండి? మామూలుగా అన్ని రాష్ట్రాల్లో, నాట్ ఓన్లీ ఢిల్లీ అనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా వన్స్ టెస్ట్ చేసామా, పాజిటివ్ వచ్చారా, ఓకే హోమ్ ఐసోలేషన్లో ఉండండి, ఇది మీ 14 days కిట్ అన్నటువంటి పరిస్థితే వస్తోంది, ఈ మెడిసిన్ వేసుకోండి అని. ఒకటి ఏం నోటీస్ చేశామంటే ఈసారి డాక్టర్లు ప్రతి ఫ్యామిలీలో ఒక్కరు ఎఫెక్ట్ అయినా కూడా ఎంటైర్ ఫ్యామిలీ పాజిటివ్ వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ చూస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం ఒక పేషెంట్ కి వచ్చిందంటే వాళ్ళు ఐసోలేట్ అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్ కి కాలేదన్నమాట. ఈసారి మొత్తం ఫ్యామిలీస్ కి అయిపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కి అయిపోతుంది. సో అందరికి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు అనమాట. అందుకే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏజ్ గ్రూప్స్, కోమార్బిడిటీస్, సిమ్టమ్స్ అందరికి డిఫర్ అవ్వచ్చు. కొంతమందికి ఫీవర్ 2 వారాల వరకు వచ్చు. ఆ వైరస్ రెప్లికేషన్ 14 రోజుల తర్వాత ఉండదు. అందుకని ఈసారి మేము సెకండ్ RT-PCR టెస్ట్ చేయట్లేదు. ఇది అందరికీ ఈ అడ్వైస్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ రోజు కూడా నాకు 2 పేషెంట్లు చేశారు, 5 రోజులు అయింది మేము మళ్ళీ RT-PCR టెస్ట్ చేసుకున్నాం. నేను అడిగాను ఎందుకు చేసుకున్నారు, ఏ డాక్టర్ అడిగారంటే లేదండి మేము చూసుకోవాలి అందుకని. ఇలాంటి ఫూలిష్నెస్, అందుకే మనకి షార్టేజెస్ అన్నమాట. అలాగే బ్లడ్ టెస్ట్లు కూడా ప్రతి 3 రోజులు చేసుకుంటున్నారు. డాక్టర్ అడ్వైస్ ఉంటేనే ఎప్పుడు టెస్టులు చేసుకోవాలి. సెకండ్ టెస్ట్ అయితే ఈ పాండమిక్ లో 14 days తర్వాత అక్కర్లేదు, వైరస్ రెప్లికేషన్ ఉండదు కాబట్టి మీరు వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ గా ఉండదు. మీకు సిమ్టమ్స్ ఉండొచ్చు, మీకు వీక్నెస్ కూడా ఉండొచ్చు, ఆకలి లేకుండా ఉండొచ్చు, లాస్ ఆఫ్ స్మెల్ ఉండొచ్చు, టేస్ట్ పోతుంది. సో ఇవన్నీ ఎక్కువ వారాలు పట్టొచ్చు. ఇప్పుడు చెవులు కూడా సౌండ్స్ వచ్చినట్లు ఉంటాయి, గిడినెస్ ఉండేటట్లు ఉంటుంది, చాలా సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ అంటే వారాలు కూడా పట్టొచ్చు. అంటే ఇప్పుడు అంటే సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరికి కరోనా అని కాదు, కరోనా ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ ఉండాలన్నటువంటి రూల్ కూడా ప్రస్తుతం కనిపించట్లేదు. వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈవెన్ వాళ్ళకు రిజల్ట్స్ కొంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ వాళ్ళకు ఎటువంటి సిమ్టమ్ కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ఒక హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సినటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అన్ని దగ్గర రెడ్ జోన్ ఏరియాస్, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, మనకి ఎక్కడెక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయో ఈ టైంలో, చెన్నై, బెంగళూరు, ఈ స్టేట్స్ లో అన్నిట్లో ఎవరికి జ్వరం ఉన్నా మీ RT-PCR నెగటివ్ అయినా కూడా ఐసోలేషన్ లో ఉండాలి. ఎందుకంటే ప్రతి జ్వరం వచ్చిన పేషెంట్ ప్లీజ్ టెస్ట్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ టైంలో కరోనా ఇస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ కాజ్. వేరే ఇది మామూలు జ్వరంలే, ఇది వైరస్ ఫీవర్లే, నాకేం కరోనా లేదు, ఇది ఎక్కువ ఇదే వింటాం. పేషెంట్లు ఎప్పుడు కన్విన్స్ కారు తొందరగా. ఎంతమంది పేషెంట్స్ మేము డే టు డే చెప్తాం, అరే మీరు ప్లీజ్ మా అడ్వైస్ తీసుకొని టెస్ట్ చేసుకోండి. లేదు కరోనా అనేది లేదు, నేను ఎక్కడ బయటకే వెళ్ళలేదు. ఈసారి ఇంకొకటి చూసాం, మేము ఇంట్లో ఉండే వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఇప్పుడు మనకు తెలియదు, ఇది ఎయిర్ బోన్ ట్రాన్స్మిషన్, ఈ మధ్య సైంటిస్ట్ వాటర్ బోన్ ట్రాన్స్మిషన్ కూడా అంటున్నారు, ఫోమైట్స్ తోటి ట్రాన్స్మిషన్ ఉంది. సో ఇది ఫాస్ట్ ట్రాన్స్మిసిబుల్ డిజీజ్. ఈసారి ఈ స్ట్రెయిన్ ర్యాపిడ్లీ స్ప్రెడ్ అవుతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని క్రౌడ్స్ అవాయిడ్ చేయాలి. సో అందరూ ఇలాగా వేరే యాటిట్యూడ్ తోటి అంటే మొదటగా మనం డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అని మొదటగా చూసాము, అంటే ఇప్పుడు గాల్లో కూడా ఉంది అని మనం అనుకోవచ్చు అనమాట. అవును, తప్పకుండా అనుకోవాలి. ఎందుకంటే ఈసారి ట్రాన్స్మిసిబిలిటీ చాలా ఎక్కువ, అందుకనే ఎయిర్ బోన్ అంటున్నారు మేము. ఓకే డాక్టర్, ఇక ఫైనల్గా అంటే మీరు ఒక 30 beds ఏర్పాటు చేసి మీ వంతుగా మీరు సేవ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అండ్ మీరు ఎటువంటి విజ్ఞప్తి చేయబోతున్నారు? ఎందుకంటే చాలామంది చేసేటువంటి స్తోమతలో కూడా ఉంటారు, కానీ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చి ఉండదు అని అనుకుంటున్నాను. అటువంటి వాళ్లకు, అదేవిధంగా ఈ కరోనాను కట్టడి చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన వ్యూయర్స్ కూడా ఒకసారి మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు మైల్డ్ కేసెస్ కూడా కొన్ని హాస్పిటల్స్ లో ఏం చేస్తున్నారంటే బెడ్ బ్లాక్ చేసేస్తున్నారు. ప్లీజ్ అలా చేయొద్దండి.
ఎందుకంటే మనకి సివియర్ కేసెస్ కి క్రిటికల్ కేసెస్ కి మనకి బెడ్స్ కావాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ కాంటాక్ట్స్ తోటి మేనేజ్మెంట్ తెలుసులే, వీళ్ళు తెలుసులే, మినిస్టర్ తోటి, ఎమ్మెల్యేస్ తోటి అలాగ బ్లాక్ చేసుకొని మైల్డ్ కేసెస్ వాళ్ళు కూడా బెడ్స్ ఆక్యుపై చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మనం అందరూ వి షుడ్ అండర్స్టాండ్ ఎవరికి అడ్మిషన్ కావాలా, అండ్ అడ్మిషన్ కావాల్సిన వాళ్ళకి వాళ్ళు రైట్ఫుల్లీ వాళ్ళకి బెడ్స్ దొరకాలి. సో మనం అందరం కోఆపరేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కూడా నాకు 2-3 పేషెంట్స్ ఏం చెప్పారు, మాకు బాగా అయిపోయింది కానీ ఒక వారం ఉండాలని అనిపిస్తుంది హాస్పిటల్లో, ఇంట్లోకి వెళ్తే కష్టం. నేను వాళ్ళందరికీ లేదు నో, 1 డే కూడా ఎక్స్ట్రా ఉండకూడదండి, ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఇలాంటి బెడ్ ఆక్యుపై అన్నెసెసరీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, అందరికి సేమ్ కోవిడ్ ప్రోటోకాల్స్ అండి. 6 feet డిస్టెన్స్ తోటి మాట్లాడాలి, మాస్క్ ఎప్పుడు వేసుకోవాలి, చేతులు బాగా కడుక్కుంటూ ఉండాలి, కళ్ళు కూడా కవర్ చేసుకోవాలి, తల కవర్ చేసుకోవాలి, ఎంత వీలైనంత వరకు అస్సలు బయట వెళ్ళకూడదు. లోపల అసలు ఇంట్లో కూడా మాస్క్ వేసుకోవాలి ఈసారి అయితే. సో నేను ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా అందరికి చెప్తున్నాను, ప్లీజ్ వేర్ యువర్ మాస్క్. ఎందుకంటే అట్లీస్ట్ మాస్క్ వేసుకుంటే మీ రిస్క్ తక్కువ అవుతుంది. కానీ వ్యాక్సినేషన్ వేసుకున్నా కూడా మీకు తప్పకుండా రావచ్చు. సెకండ్ వ్యాక్సిన్, 2 వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మేము చాలా కేసెస్ చూస్తున్నాం. ఎందుకంటే అది మీకు కొద్ది పర్సెంటేజ్ వరకే ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ వ్యాక్సినేషన్ మీరు అందరూ వేసుకోవాలి. ఎందుకంటే 2 వ్యాక్సిన్స్ వేసాక కనీసం మీరు చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ, మీ మార్టాలిటీ రేట్ చాలా, డెత్ రేట్ చాలా తక్కువ. అందుకని మీరు వ్యాక్సినేషన్ తప్పకుండా వెళ్ళండి. అది దానికోసం వ్యాక్సిన్స్ గురించి చాలా మంది అఫవాలు, ఈ వాట్సాప్లు, ఈ కోవాక్సిన్ బాగాలేదు, కోవిషీల్డ్ బాగాలేదు, మీకు ఇది వస్తుంది అది వస్తుంది అని భయపడిస్తున్నారు. లేదు, ప్రతి ఒక్కరికి నా అడ్వైస్ ఏంటంటే వ్యాక్సినేషన్ వేసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ రేర్. ఇప్పుడు మందులతో కూడా డ్రగ్ అలర్జీస్ అవుతాయి, ఏ మందు ఇచ్చినా డ్రగ్ అలర్జీ అవుతుంది, కానీ దోస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ వెరీ వెరీ రేర్. అందుకని వ్యాక్సినేషన్ అండ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి మన పిల్లల చిన్న పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం కదండి. ఆ రోజు వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లి వచ్చిన రోజు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఫీవర్, బాడీ పెయిన్స్ అనేవి పిల్లలకు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసినవే. సో వాటికి భయపడి వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. అండ్ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ లోకి వచ్చి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే 30 బెడ్స్తో ఫెసిలిటీ ఏర్పాటు చేసి మీ వంతుగా మీరు ఒక సేవ చేస్తున్నారు. అండ్ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అండ్ మన వ్యూయర్స్ కూడా చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. వ్యాక్సినేషన్తో పాటు మనం పాటించాల్సిన నిబంధనలు, కరోనా నిబంధనలు మీకు తెలిసినవే. మాస్క్ ధరిద్దాం, శానిటైజ్ చేసుకుందాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.